దశాబ్దాల క్రితం దేశ రాజకీయాల్లో సునామీలా దూసుకొచ్చిన కేజ్రీవాల్ ఇప్పుడు తిరుగు కెరటాలలో కొట్టుకుపోయినట్లుగా దెబ్బతిన్నారు. విజయమే తప్ప ఓటమి తనకు రాదని అతి విశ్వాసంతో రాజకీయాలు చేసి ఘోరంగా నష్టపోయారు. కేజ్రీవాల్ ఓడిపోవడమే కాదు, కేజ్రీవాల్ ను నమ్ముకున్న అనేక మంది కీలక నేతలు సైతం చావు దెబ్బతిన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఓటమిని వారు ఊహించలేదు. తామేం చెప్పినా ప్రజలు వింటారని, విని ఓట్లు వేస్తారని గుడ్డిగా నమ్మేశారు. కానీ ఓటు అనే ఆయుధంతో ఆ ప్రజలే రాజకీయ సమాధికి బాటలు వేస్తారని అనుకోలేదు. 2013లో తొలి ఎన్నికల్లోనే 28 సీట్లు గెలిచి రాజకీయాల్లో తనకు ఎదురు లేదని అనుకున్నారు. కాంగ్రెస్ తో కలిసి మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జన లోక్పాల్ బిల్లు విషయంలో తన ప్రయత్నాలు ఫలించడం లేదని చెప్పి ప్రజలను నమ్మించి నాడు అసెంబ్లీని రద్దు చేసి 2015లో ఎన్నికలకు వెళ్లారు. నాడు కేజ్రీవాల్ విసిరిన పాచిక పారింది. 70 అసెంబ్లీ సీట్లలో 67 చోట్ల ఆప్ ను గెలిపించి ఔరా అనిపించారు. దేశవ్యాప్తంగా రాజకీయాలను తన వైపుకు తిప్పుకున్నారు కేజ్రీవాల్. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో అదే దూకుడు కనబరిచి 62 సీట్లు గెలుచుకున్నారు. 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే 2025 కూడా ఈజీగా గట్టెక్కేయొచ్చని అనుకున్నారు. ఇక బీజేపీ ఒకవైపు కేసులు పెట్టి అరెస్టు చేసినా, తీహార్ జైలుకు పంపించినా నమ్మకం కోల్పోలేదు. రాజకీయ వ్యూహాలకు పదును పెట్టడం మానేసి సొంత బలంపై, సొంత రాజకీయ ఎత్తుగడలతో ఆప్ ను గెలిపించేయొచ్చని భావించారు. ఇక్కడే బొక్క బోర్లా పడ్డారు కేజ్రీవాల్. న్యూఢిల్లీ అసెంబ్లీ సీటులో కేజ్రీవాల్ ఓడిపోవడమే కాదు, తన తర్వాత పార్టీలో నెంబర్ 2 అనుకున్న మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆప్ మంత్రిగా చేసిన సత్యేంద్ర జైన్ ను కూడా ఓడగొట్టారు. ప్రస్తుత సీఎం అతీష్ చావు తప్పి కనులొట్ట పోయినట్లుగా గెలిచారు. ఇక ఈ ఎన్నికల్లో ఆప్కు ఏదైనా ఊరట ఉంది అంటే అది ఒక్క అతీష్ గెలుపు మాత్రమే. ఇండియా కూటమిలో కేజ్రీవాల్ భాగంగా ఉన్న కాంగ్రెస్ ను కలుపుకొని ఎన్నికలకు వెళ్లలేదు. ఇది సహజంగానే రాహుల్ గాంధీ అండ్ కోకు ఆగ్రహం తెప్పించింది. కలిసి మెలిసి కలహించుకునేలా ఎన్నికల బరిలో దిగారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయన్న నానుడికి కేజ్రీవాల్ ఓటమిని నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ తో కలిసి ఎన్నికలకు వెళ్తే కేజ్రీవాల్ గెలుస్తారనేది ఊహాజనితమే అని అయినప్పటికీ బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా అడ్డుకట్ట వేయడానికి ఉపయోగపడేది. అది ప్రస్తుత ఫలితాలను మరో విధంగా ప్రభావితం చేసే అవకాశాలు కూడా ఉండేవి. ఇప్పుడు ఇండియా కూటమి నేతలు తలో దారిని ఎంచుకోవడం వల్ల కేజ్రీవాల్ నష్టపోయారు. కాంగ్రెస్ చతికిల పడింది. ఏతావాత చూస్తే ఈ ఎన్నికలో కేజ్రీవాల్ కు శత్రువులు ఒక్కరు కాదన్నట్లుగా మారిపోయింది. బీజేపీ పైకి కనిపించే రాజకీయ శత్రువు అయినప్పటికీ మిత్రులైన కాంగ్రెస్, ఇతర పార్టీలను శత్రువులుగా మలుచుకున్నది కేజ్రీవాలే.